ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చేత కృపచేత నన్ను మమ్మను సజ్జులెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియులమైన మీ బిడ్డలతో కలిసి వాక్యం ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా మహిమ పొందారు. అలాగే ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి నాయనా మీ యొక్క జ్ఞానం బిడ్డను దయచేసి సత్యవాక్యాన్ని సరైన రీతిగా అవగాహన చేసుకునేటువంటి మహాభాగ్యం బిడ్డలందరికీ ప్రసాదిస్తారని ప్రార్థన చేస్తున్నాను. కడవరి దినాల్లో మేము ఉన్నాం. మీ కుమారుడికి స్త్రీలో రాకడం ఒక సమీపం ఉంది. విగ్రహారాధికులు ఎక్కువయ్యారు. నా తండ్రి నాయన మిమ్మల్ని విడిచిపెట్టేసి విగ్రహాలను పూజిస్తూ నాయన మరి దుష్ట కార్యాలు చేస్తూ అనేకులు నా ప్రభువా నిత్యనాశనానికి పడటానికి నాయన ఆయుత్తపడుతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీ కుమారుడిని క్రీస్తు లోకానికి వచ్చారు. నాయన ఇంకంతకంటే ఎక్కువగా మీ కుమారుడు క్రీస్తులో రాకడంలో అనేకులు భ్రష్ట మనసు కలిగి మిమ్మల్ని విడిచిపెట్టి సాధారణకు లోనైపోయి నిత్యనాశనానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అనేకులు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ చింతపల్లి గ్రామాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. విగ్రహారాధకులందరినీ కూడా వాళ్ళకి మంచి మనసు దయచేసి విగ్రహం పట్టిదని నిజదైవం మీరని మీ కుమారుడు క్రీస్తు ద్వారా మాత్రమే నిత్యజీవం పొందగలమని ఆ భావము బిడల్లో నన్ను పుట్టింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తొలి ప్రేమ కూలిపోయినటువంటి సంఘంగా ఉంది నాయన, దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. పిలువబడ్డవాళ్ళు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలోనే మేము ఉండటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ సమయంలో వాక్య భాగులను పెడుతున్నాం. నాయన వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా రోగగ్రస్తులు ముట్టి స్వస్థపరచాలి, బలహీనలు ముట్టి బాధపరచాలి. ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మీ సరలో ప్రార్థిస్తున్న ప్రతి వీడియో విజ్ఞాపన మీరు ఆలకిస్తారని మనం చేస్తున్నాం. కొద్ది సమయము మీ లేఖనాలను ధ్యానించడానికి మంచి మనసు మాకు దయచేయండి. అవగాహన చేసుకునేటువంటి మనస్థితి వినేవారికి దయచేయండి. నాయన అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధుడు మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను వాడుతాను. మీ నామకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. గత వారంలో మనం దీని గురించి నేర్చుకున్నాం. పరలోక పట్టణం యొక్క వివరణ, పరలోకంలో నివసించేది ఎవరు, పరలోకంలో ప్రవేశం లేనటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేసాం. అయితే ఈ దినాన్ని మరొక అంశాన్ని మనం మాట్లాడదాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన ఆ శిశువులను పొందిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ప్రభు దయాళులని మీరు రుచి చూస్తే, ఇరిగితే ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వం అంటే అర్థం ఏంటి? దుష్టత్వం అంటే చెడ్డ పనులు చేయటం, చెడ్డ పనులు, అవునా? ఇతరులను బాధించడం, మాటలతో, చేతలతో, ప్రవర్తనతో ఇతరులను బాధించడం చెడ్డ పనులు. సమస్తమైన కపటం. కపటం అంటే పెదవుల ద్వారా ఆరాధిస్తున్నారు, కపటమైన మాటలు పలుకుతూ ఉంటారు. కపటం లోపల ఒకటి అనుకుంటారు, మనసులో పైకి ఒకటి చెబుతూ ఉంటారు, చివర కూడా చేస్తూ ఉంటారు. ఆలోచన కలిగిన దానికి, మాటతో చెప్పేదానికి, చేతలతో చేసేదానికి పొంతన ఉండదు. అదే కపటం. కపటమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడా? కపటంతో ముద్దు పెట్టుకున్నాడు. ఆ శాస్త్రులు పరిచయం దగ్గర 30 వెండి నాణ్యాలు తీసుకుని, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడైన యేసు అని వాళ్ళకి గుర్తు చెప్పి, బతుకుడా నీకు శుభము అని ముద్దు పెట్టుకున్నాడు. కపటపు ముద్దు. మన జీవితాల్లో కూడా అటువంటివి జరుగుతున్నాయి. వాటిని జరగకుండా మనం చూసుకోవాలి. వేషధారణ. వేషధారణ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా నటించడం. భక్తి లేని వాళ్ళు భక్తి పరులుగా, క్రైస్తవులు కానిటువంటి వారు క్రైస్తవులుగా, యూదులు కానిటువంటి వారు యూదులుగా ప్రవర్తించడాన్ని వేషధారణ అన్నారు. ఇంకా జనవరి నెల వచ్చినప్పుడు గంగిరెద్దులు వస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగకి గంగిరెద్దుకి వేషం వేస్తారు. దానికి అది మగదో ఆడదో కూడా మనకు తెలదు. అవునా? దాని కొమ్ములు ఎంత ఉంటాయో మనకు తెలియదు. లేని ఉన్నట్టుగా నటిస్తా ఉంటారు. అది వేషధారణ. మనుషులు కూడా భక్తి లేనటువంటి వాళ్ళు భక్తి పరులుగా నటిస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో ఎదుటివారు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎంతో భక్తి పరులు అనుకుంటారు. కానీ చాటున వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు దుష్ట కార్యక్రమాలు. అటువంటి వారిని వేషధారణలు అన్నారు. అసూయ. ఒకడు బాగుంటే మరొకడు మార్చలేడు. ఒకడు బండి కొనుక్కున్నాడంటే వాడికి ఇష్టం ఉండదు, పక్కవాడికి ఇష్టం ఉండదు. అవునా? మరి సహోదరి రోజమ్మని వాళ్ళు వాహనం కొనుక్కున్నారు. ఫోటో పెట్టి ఇందాకనే బ్రదర్ గారు మేము కొత్త వాహనం కొనుక్కున్నాం, మా కొరకు మా వాహనం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి గూడూరు నుంచి ఆమె తెలియజేశారు. భార్యాభర్తలు ఇద్దరు ఆ వాహనం దగ్గర ఉన్నారు. ప్రార్థన చేసినందుకు వందనాలు చెప్పారు. అంటే ఆ ప్రక్క వాళ్ళు ఏమనుకుంటారు? పైకి బాగానే ఉంది అని అనుకుంటారు, కానీ వీళ్ళకి వాహనం కావాల్సి వచ్చిందా అని చెప్పి అసూయ అటువంటివి మనకి ఉండకూడదు. సమస్త దూషణ మాటలు అన్నాయి. దూషణ మాటలు కూడా ఏంటి? బూతులు తిట్టడం, పరుషంగా మాట్లాడటం, వీటిని మానుకోవాలి. పేతురు గారు ఈ విషయాన్ని చెప్తూ, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ఎన్ని మానేయాలి? 5 ఉన్నాయి. వాటిని మానేసి ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువులను పూలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించింది. ఆ పాలంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యం. మనం రక్షణలో ఎదగాలంటే ఆ పాలని అపేక్షించాలి, వాక్యాన్ని వినాలి. ఇది వాక్యం వినేటువంటి సమయం పిల్లలతో ఆడేటువంటి సమయం కాదు, నిద్రపోయేటువంటి సమయం కాదు, వేరే వేరే ఆలోచనలు కలిగి ఉండేటువంటి సమయం కాదు, వేరే వేరే విషయాల గురించి మాట్లాడుకునేటువంటి సమయం కాదు. ఇది దేవుని యొక్క వాక్యం వినేటువంటి సమయం. దేవుని యొక్క వాక్యం వినటం వల్ల మనం బలపడతాం. అవునండి, పీతృ గారు అదే భక్త గురించి చెప్తున్నారు. కొన్ని మానాలి, కొన్నిటిని మనం అనుసరించాలి. అయితే ఇవి మాత్రమే కాదు, మానాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి సమయంలో వాటి గురించి మీతో ముచ్చటించాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకటి, చెడుతనం. అన్నం చెడిపోయిందనుకో తింటావా? పండు కుళ్ళిపోయిందనుకో తిందామా? మరి మనసులో మనం కుళ్ళిపోయింటే, కుళ్ళుకుంటే, యోవేలు గ్రంథం, యోవేలు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అంటే మీ దేవుడనే యెహోవా ఏం చేస్తాడు? కరుణావాత్సల్యములు కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఎటువంటి వాడు దేవుడు? శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. కనుక మనం చేస్తున్నటువంటి క్రియలు ఏం మానేయాలి? చెడుతనాన్ని మానేస్తే దేవుని సన్నిధిలో మనం మన హృదయాలు చింపుకోవాలి. వస్త్రాలు చింపుకోవడం కాదు, గోరుబట్టలు కట్టుకోవడం కాదు, బూడిద పరుచుకోవడం కాదు. అంటే తలంటుకుంటూ మంచి వస్త్రాలు కట్టుకుంటూ ఇవి కాదు, హృదయాలు చింపుకోవాలి. హృదయాలు చింపుకోవడం అంటే హృదయంలో ఉన్నటువంటి 21 చెడు లక్షణాలు ఉన్నాయి. మార్కు సువార్త 7:21 చూస్తే 21 విషయాలు కనపడతాయి. వాటన్నిటినీ హృదయం నుంచి తీసివేసుకోవాలి. హృదయాన్ని చింపుకోవాలంటే ఇలా లాగేసుకుంటే చిరిగిపోతానా? అది కాదు. మన హృదయంలో ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి చెడ్డ తలపులను దూరపరచుకోవాలి. అయితే దేవుడు కనికర సంపన్నుడు కనుక కనికరిస్తాడు అని యోవేలు గారు చెప్తున్నారు. నినివే వారు భయంకరమైనటువంటి మనుషులు, పాపముతో నిండినటువంటి వారు, మూర్ఖులు. అటువంటి వారు చేసినటువంటి చెడ్డ పనుల వల్ల దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి తన ప్రవక్త అయినటువంటి యోనాను పిలిచి నినివే వెళ్ళి ఆ ప్రజలతో ఈ మాట చెప్పు అని చెప్పన్నాడు. యోనా గారేమో
దేవుడే చెప్తున్నాడు వాళ్ళు భయంకరులు మంచివాళ్ళు కాదు. అటువంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే నన్నేం చేస్తారు అని చెప్పి నినివే వాళ్ళతో మానేసి దానికి వ్యతిరేకంగా తర్షీషుకు వెళ్తాకి వాడెక్కాడు. అంటే కాశీపాడు వెళ్ళమంటే చింతపల్లి వెళ్తున్నాడు అనమాట. కాశీపాడు ఇటు ఉంది కదా, కోరిమల్లి ఇటు ఉంది. కాశీపాడు వెళ్తాం మానేసి కోరిమల్లి వెళ్తున్నాడు. అదనమాట. అయితే దేవుడు ఊరుకుంటాడా? అతడు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడని సముద్రంలో తుఫాను పుట్టించి ఆ ఓడని అటు ఇటు చేసేస్తుంది తుఫాను. కెరటాలు, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈయన గారు వెళ్ళి ఓడకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. అదంతా మీకు తెలుసు. ఊరి నిద్రపోతున్నాడు. అవన్నీ జరిగింది. అయితే దేవుడు అనుకున్న పని సాధిస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యోనా లేకపోతే ఇంకెవరో పంపిస్తాడు. అక్కడ వాళ్ళకి అంటే దేవుని యొక్క కృపా బహుళ్యత ఇటువంటి కరుణ వాత్సల్యాలు ఇటువంటి అంటే వాళ్ళంతా కఠినమైనటువంటి మనుషులు అయినప్పటికీ కూడా వాళ్ళని వెంటనే నాశనం చేయక ఓ మాట అంటే వాళ్ళు నాశనం అయిపోతారు. కానీ అన్నాడా? అనలేదు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు. అంచేత తన దాసుని పంపి వాళ్ళ చేత చెప్పించాలి, వాళ్ళకి చెప్పించాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. యోనా గ్రంథం పెట్టినప్పుడంట యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన యోనా గారు సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రం ఆ ఓడ వెనకే అవుతుంది. తిమింగలం పెద్ద చేప. ఈయన గారిని అలా గిరగిరిపోతే అది పట్టుకుంది. కడుపులో పెట్టుకుని వెళ్తుంది అన్నమాట. అప్పుడు అంటున్నాడు ఆయన, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి, మత్స్యం చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనం చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఎంత ఉపద్రవంలో ఉన్నాడు. సరే, యోనా గారిని ఆ చేప తీసుకెళ్ళి నినివే పట్టణం దగ్గర విడిచిపెట్టింది. చూశాడు. ఆ నినివే పట్టణం చుట్టూ తిరిగి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు. చెప్తే రాజు దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ యొక్క వస్త్రాలు తీసేసి గోరు బట్టలు కట్టుకొని బూడిద పోసుకొని తల మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మరి జంతువులు కూడా నీళ్ళు తాగలేదు. జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయి. నిద్ర లేదు జంతువులు. జంతువులు మెలుకుగా ఉండి గట్టి తినలేదు, నీరు తాగలేదు. మనం అన్ని తినేసి బాగాను నిద్రపోతూ ఉంటాం. అవునా? పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి గ్రంథంలో మనం చూస్తే. ఇందుచేత వాళ్ళు మారు మనసు పొందారు, దేవుడి మాటకు లోబడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదైతే చేయాలని అనుకున్నాడో అది చేయటం మానేశాడు. రక్షించబడ్డారు వాళ్ళు. దానికి ఈ యోనా గారికి కోపం వచ్చేసింది. నువ్వు ఇలాగా చేస్తావని నాకు తెలుసు, కరుణా సంపన్నుడు నువ్వు, అది వాళ్ళు అలాగే నువ్వు క్షమిస్తావు, అందుకనే నేను రాలేదు, అలాగా మళ్ళీ తీసుకొచ్చాను అంటున్నాడు. దేవుడితో యోనా గారు
అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నినివే వారు చెడుతనాన్ని విసర్జించారు కాబట్టి దేవుడు కనికరించి చేయాలనుకున్నటువంటి కీడు చేయటం, విధించాలనుకున్న శిక్ష విధించడం మానేశారు. మరి మనం కూడా మన జీవితంలో మనము చెడుతనం కలిగి ఉన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తూ ఉంటే ఆ సంగతి వాక్యం ద్వారా మనకు తెలిసి మనం ఏం చేయాలి? మార్చుకుని. ఎవరైతే మార్చుకుని ఆ చెడుతనాన్ని విడిచిపెడతారో దేవుడు వారిని కనికరించి సహాయం చేస్తారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే. నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు. రెండవ వచనంలో అండి, దేవుడంటే భయం కలిగి ఉన్నావు అనుకో, అప్పుడు చెడుతనం అంటే నీకు ఇష్టం ఉండదు. చెడ్డ అన్నది నీకు ఇష్టం ఉండదు. సారా తాగటం, చుట్లు కాల్చడం, పేకాటలాడటం, రకరకాలు ఉన్నాయి. నిజంగా దేవుని యందు భయం కలిగి నువ్వు ఉంటే ఆ చెడుతనాన్ని అసహించుకుంటావు, దాన్ని దూరకాలో. కొంతమంది నేను దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఈ చెడుతనాన్ని మాత్రం మానరు. అది కూడానే ఉంటుంది, అది కూడానే ఉంటుంది. మరి దానివల్ల ప్రయోజనం ఉందా? మరి ఎందుకు మానలేదు? ఆ చెడుతనాన్ని ఎందుకు అసహించుకోవట్లేదు? దేవుడు ఎక్కువ, అది ఎక్కువ. మరి దేవుడు కావాలనుకుంటే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టమని లేఖనం చెబుతుంది. విడిచిపెడితే దేవుడు దీవిస్తాడు. అవునా? చెడునంతా విసర్జించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేసేటువంటి మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 4 లక్షణాలు అక్కడ మనం చూస్తున్నాం. ఇటువంటి వాడు యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే మనసులో ఏదైతే అనుకున్నాడో అదే మాట చెప్తాడు, అదే పని చేస్తాడు. యథార్థత, అబద్ధం ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. దేవుడు యథార్థవంతుడు, అబద్ధమాడ నేరని దేవుడు. మనమైతే యథార్థవంతులము కాదు. యోబు గురించి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించున్నాడు. అందుచేత అనేకమంది శ్రమలు వచ్చినాయి. అమ్మా, ఒక్కగానొక్క కొడుకు చనిపోతే తట్టుకోలేము. 10 మంది బిడ్డలు ఒక్కసారి చచ్చిపోయారు. 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్కసారి చనిపోయారు, కాలిపోయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, వాడు యూజ్ చేసుకున్నారు. చాలా సాతాను అగ్ని పెట్టాడు, కాలిపోయారు. మామూలు చావు కాదు. ఆ సంగతి విన్నటువంటి తండ్రి మనసు ఎలా ఉండాలి? తల్లి బాధపడిపోతుంది, మరి తండ్రి కూడా. కానీ యోబు గారికి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు నామానికే మహిమ అన్నాడు. చెడుతనం ఏమీ లేదు, యథార్థవంతుడుగా మాట్లాడాడు. న్యాయం, దేవుడు ఏం చేస్తే అది న్యాయం అంతే.
దేవుడు న్యాయవంతుడు. మన జీవితంలో దేవుడు ఏది చేసినా అది మన మేలు కొరకే చేస్తాడు తప్ప మన కీడు కొరకు చేయడు. ఒకవేళ మనం తప్పిదాలు చేస్తూ ఉంటే వాటికి పనిష్మెంట్ ఇస్తాడు, శిక్షిస్తాడు. ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటున్నాడు. ఎందుకు శిక్ష ఇస్తున్నాడు? మనం బాగుపడతామని, మనం చెడ్డతనాన్ని మానేస్తామని, భక్తిహీనత విడిచిపెట్టేసి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మనం జీవిస్తామని దేవుడు మనకి శిక్షిస్తున్నాడు. ఆ శిక్షను తృణీకరించకూడదు. అవునా? మరి మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు వంశావళిది. యోసేపు 11 వాడే తన సహోదరులతో కూడా యోసేపు ఎన్ని సంవత్సరాలమ్మా? 17 వాడే, 17 సంవత్సరాల వయసు. యోసేపు కంటే పెద్దవాడు ఇంకా 10 మంది ఉన్నారు యాకోబు పిల్లలు. యోసేపు కంటే చిన్నవాడు ఇంకోడు ఉన్నాడు, బెన్యామీను. అవునా? యోసేపు కంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. యోసేపు ఏం చేస్తున్నాడంటే యోసేపు యొక్క అన్నలు 10 మంది కూడా వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చెడుతనం. యోసేపు వారి చెడుతనంను గురించిన సమాచారం యోసేపు ఏం చేశాడంటే వాళ్ళ చెడుతనం గురించి ఎవరు చెప్తున్నాడు? తండ్రి దగ్గర తెస్తున్నాడు. ఎందుకు తెచ్చాడు? తండ్రి గర్తిస్తాడు, వాడు బాగుపడతాడు. వీళ్ళేమనుకున్నారు? మన మీద చాడి చెప్తున్నాడు, వీడు అర్థం చేసుకో కదా. ఏమనుకున్నాడు? వీడిని చంపేయాలి అని ప్లాన్ చేశారు. అంటే యోసేపుని చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళకి యోసేపు మీద అసూయ వచ్చింది. అవునా? మంచి చెప్తున్నాడు, అన్నలు బాగుపడాలనేటువంటి మంచి చెప్తుంటే ఏమొచ్చింది అక్కడ? చెడు వచ్చేసి. ఇవాళ కూడా సత్యవాక్యాన్ని చెప్తూ ఉంటే ఇష్టపడతలేదు. అల్లరితో కూడిన ఆటపాటి రండి అని చెప్పి చేస్తూ ఉంటే పెద్ద పెద్ద కేకలు వేసుకుని బొబ్బలు వేసుకుని నూనె రాసేస్తానండి, నెత్తి మీద చెయ్యేస్తానండి, విడిచిపెట్టేది. ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. మరి పిలాతు దగ్గర బరబ్బా, యేసుప్రభు ఇద్దరు ఉన్నారు. అక్కడ బరబ్బా చెరసాలలో ఉన్నాడు, బందిపోటు దొంగ, కూనీకోరు. ఈ ప్రజలందరూ కూడా ఫిలిప్పియాకు వచ్చారు. ఎవరు? పిలాతు యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువును తప్పించాలి. ఇంచేత అసూయ చేస్తే వాళ్ళు యేసు ప్రభువుని తీసుకొచ్చారు ఇక్కడ. కానీ అర్థమైంది పిలాతు ఆయన ఏదో రీతిగా తప్పించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. కలిగి పండుగకి ఒక ఖైదీని విడుదల చేయటం మనకు వాడుతానా? ఖైదీలో ఉన్నాడు బరబ్బా. ఇప్పుడు శిక్షకి వచ్చాడు, తీర్పుకి వచ్చాడు యేసు ప్రభు. ఇద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు? యేసు ప్రభుని విడుదల చేయనా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభు మాకు వద్దు, ఎవరు కావాలి? బరబ్బాయే కావాలి, బరబ్బాని విడిచిపెట్టాడు. ఒక కూలికోరుడు, ఒక హత్య చేసినవాడు, నరహంతుడు, ఒక కఠినమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి వాడే కావాలి. సాధు స్వభావుడు, మేలు చేసినవాడు, మరణించిన వాళ్ళని తిరిగి లేపినవాడు, కుష్ఠరోగం బాగు చేసినవాడు, కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చినవాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చినవాడు. అవునా?
క్షమించిన వాడు. మంచి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఆయన చెప్పినవన్నీ మంచి మాటలు, చేసినవన్నీ మంచి పనులు, అవన్నీ మర్చిపోయారు వాడు. వాళ్ళకి ఆ సమయంలో ఆ పెద్దలు, ఆ శాస్త్రులు, పరిచయులు వీళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ మాట విని వీళ్ళు కేకలేశారు. ప్రోత్సాహం ఉంటే రకరకాల ప్రోత్సాహాలు ఉంటాయి. ఎలక్షన్ వచ్చిందనుకో ఓట్లకి ఏం చేస్తారు, అదే ప్రోత్సాహం. అలాగే వీళ్ళకి ఏమి ఇచ్చారో మనకు తెలీదు, వాళ్ళు ఏది చేయమంటే అది చేసేస్తున్నారు. చెడుతనం అంటే మనుషులు ఎవరు కోరుకుంటున్నాడు? చెడ్డవాటినే కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పేటువంటి మాటలు చెవికి ఎక్కట్లేదు. సుత్తిగాబుళ్ళు, చిలక ప్రశ్నలు, అవునా, లేనిపోయి ఇందులో లేనటువంటి మాటలు చెప్తూ ఉంటే అవి ఎక్కుతూ ఉంటాయి. అంచేత ఏమని చెప్పేయాలి? చెడుతనం ఒకటి చెప్పారు. రెండవదిగా చూస్తే కోపం. కోపం లేని వాళ్ళు ఎవరన్నారు? కోపం లేనివాడు ఎవరన్నా ఉన్నారా? అందరూ కోపడద్దు అంటే లేదు, కోపడండి కానీ పాపం చేయొద్దంటున్నాడు. కోపంలోనే పాపం చేసేస్తా, కోపంలోనే ఏం చేస్తుందా మాకు తెలియదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏ హంగ్రీ మ్యాన్ ఈజ్ ఎన్ యాంగ్రీ మ్యాన్ అన్నాడు. ఆకలిగా ఉన్నవాడికి కోపం ఎక్కువ వచ్చేద్దంట. పని ఎక్కువైపోతే కోపం వచ్చేది, జీవితం బలహీన పడిపోయి ఆ పని చేసే సామర్థ్యం లేక కోపం వచ్చేస్తుంది. కోపం సుఖ నివాసం చేస్తుందంట దుష్టుని హృదయాలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా ముంగోపికి. ముంగోపి అంటే ముక్కు మీద ఉంటుంది కోపం. మూఢత్వమే వాడికి బహుమానం ఏంటంటే మూఢత్వం. మూఢత్వం బహుమానం ముంగోపి, అవునా? ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపడచ్చు కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండకూడదు, దాంతో వెళ్ళిపోవాలి. మనకి కోపం వచ్చిందంటే ఎన్ని రోజులు ఉంటుంది? కొత్తగా ఓ మాస్టర్ బడిలోకి వచ్చారంట, పిల్లలతో చెప్పాడంట, అబ్బాయి నాకు కోపం రాదు, వచ్చిందంటే మనం 6 నెలలు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి నాతో అన్నట్టు. వచ్చిన కోపం ఎన్ని నెలలు ఉంటుందంట? 6 నెలలు ఉంటుందండి. 2 సార్లు వద్దండి సంవత్సరానికి. అంతకాలం కోపం ఉండకూడదు, అవునా? సూర్యుడు అస్తమించేటప్పటికి మన కోపం కూడా అస్తమించేయాలి. భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి, తల్లి పిల్లల మధ్య సమస్యలు వస్తాయి, తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఇతరులతో కాదు, కుటుంబంలోనే ఏదో సమస్య వస్తూ ఉంటాయి, కోపం వస్తుంది.
ఏం చేయకూడదు? సూర్యుడు అస్తమించేదాకా ఉండకూడదు. ఇవాళ అన్నదమ్ములు మాట్లాడుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? క్షమించాలి, కొంచెం రంపులా ఉంది. అక్క చెల్లెలు మాట్లాడుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లి కూతుళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన కుటుంబాలు. అది క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. నష్టాలు వస్తాయి, కష్టాలు కలుగుతాయి, కష్టాలు కలకాలం ఉండవు. అవునా? యోసేపు అన్నల మీద వాళ్ళ చెడుతనాన్ని తీసుకొచ్చి తండ్రికి చెప్పాడు, ప్రేమతో చెప్పాడు. అన్నలు ఏం చేశారు? ద్వేషించారు. ఇవాళ కూడా కుటుంబాల్లో మంచి చెబుతూ ఉంటే వెనుక పెద్దోడు కదా చెప్పారు, వాళ్ళ మాట వినాలి అనేటువంటి ఆలోచన పిల్లలకు ఉండదు. పోనీ పిల్లలు కదా తెలియక చేశారు, వాళ్ళని క్షమిద్దాం అనేటువంటి మనసు పెద్దలకు ఉండదు. ఇరువైపులా ఉంటారు. అలా ఆకతాయాలు కదా, సరే ఏదో చేశారు చేయని అని వదిలిపెట్టరు పెద్దలు. కోపం ఎంతకాలం ఉండాలి? కోపం లేఖనం ఏం చెప్తుంది? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండకూడదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించు. ఇప్పుడైతే అంటే ఎప్పుడు? క్రీస్తులోకి వచ్చిన తర్వాత. క్రీస్తులోకి రాకముందు ఇవన్నీ నువ్వు చేసావు, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే అనేటువంటి మాట అక్కడ ఉంది. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ రాళ్ళతో కొట్టి చంపాలని రాళ్ళు తీసుకుని ఆ జనసమూహంతో వచ్చారు. శాస్త్రులు, పరిచయం యేసు దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా వ్యభిచారంలో ఈమె పట్టబడ్డది, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రం చెబుతోంది, నువ్వేమంటావు అని అడిగారు. యేసు ప్రభు అన్నారు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదయ్యా, నెరవేర్చడానికి వచ్చాను. అయితే మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. అసలు వ్యభిచారం అంటే ఎంతమంది చేయాలి? ఇద్దరు ఉండాలి కదా. మరి వ్యభిచారంలో ఈమె పట్టుబడ్డదంటే స్త్రీనే తీసుకొచ్చారు, ఈమెతో పాపం చేసిన పురుషుడేంటి ఉన్నాడు అక్కడ? మరి ఇద్దరికి చేయాలి కదా. సమాజం ఎలా ఉందో చూడండి. అప్పటి సమాజం ఎలా ఉందో ఇప్పుడు సమాజం అంతకంటే ఎక్కువైపోయింది. అవునా? కనుక ఎవరు కూడా రాయి వేయలేదు. తర్వాత ఆమెతో అంటున్నాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు, ఇంతవరకు చేసావు, ఇక నుంచి పాపం చేయొద్దు అని ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘంతో ఇప్పుడైతే అనేటువంటి మాట అక్కడ ఉపయోగించారు. క్రీస్తులో మీరు ఉన్నారు కనుక ఇప్పుడైతే వాటిని ఏం చేయాలి? విసర్జించాలి, కోప్పడకూడదు, ఆ పాపం చేయకూడదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆత్రపడి కోపపడవద్దు. ఇది బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఇందాక చెప్పారు కదా, బుద్ధిహీనుల అంతరంగము
సుఖంగా నిద్ర వద్దంటారు. కోపండి. ఆ? బుద్ధిహీనుడు అంతరంగంలో బుద్ధి లేనోడు ఇది కాఫీ చేయని పడిన తర్వాత అనిపిస్తే కోపం నిద్ర అవుతుంది. దాన్ని ఎవడో లెక్కొట్టడే కా మనుషులు కాదు. సుఖ నివాసం చేస్తుంది. అది సుఖంగా పడుకుంటుంది. కోపండి. కోపం బుద్ధిహీన హృదయంలో ఉండి సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అక్కడ దానికి ఇబ్బంది ఏం లేదు. ఎవరి హృదయంలో? బుద్ధిహీన హృదయంలో. అదే బుద్ధిమంతుల హృదయాల్లో ఉంటారా? ఉండదు. అవునా? కోపం గురించి ఆలోచించేసాం. ఆ కోపం మనకి ఉండకూడదు. ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి, తీసివేయాలి. కోపం అణుచుకోవాలి. అణుచుకోకపోతే దానివల్ల మనకు నష్టం. తన కోపమే తన శత్రువు. అవునా? ఈ కోపంలో కొంతమంది వెళ్ళి ఉరేసేసుకుంటున్నారు. కొంతమంది బిల్డింగ్ మీద పడిపోతున్నారు, చనిపోతున్నారు. కొంతమంది బండి కింద పడిపోతున్నారు, నదుల్లో దూకేస్తున్నారు. దీని మీద కోపం వచ్చేసి కొంతమంది మందులు తాగేస్తున్నారు, ప్రాణాన్ని కోల్పోతున్నారు. కోపం క్షణికమైనటువంటి ఆవేశం. అవునా? అంచేత ఆ కోపం వచ్చినప్పుడు నిదానించాలి. కోపం వచ్చినప్పుడు ఏ పని చేయకూడదు, ఏమీ ఆలోచించకూడదు. కోపంగా ఉన్నాం, ఏ పని చేయకూడదు. ఈ కోపంతో పని చేస్తూ ఉంటే ఇదివరకైతే వంటగదిలో కొండ నుండి పగిలిపోయి, ఇప్పుడైతే స్టీల్ సామాన్లు ఉన్నాయి, చొట్లాడిపోతున్నాయి. కోపం వచ్చేసి ఇంచేత అయ్యగారు కొట్టాడు, అమ్మగారు మళ్ళీ తిరిగి కొట్టలేదు. ఆ కోపం ఎవరిలో చూపుతుంది? అత్త మీద కోపం దొత్త మీద చూపించిందంట. కనుక కోపం అన్నది ఉండకూడదు. క్రైస్తవులు అసలు ఉండకూడదు. తన కోపమే తన శక్తి. మూడోది మనం చూస్తే కీడు చేయకూడదు. కీడు చేతనైతే మేలు చెయ్యి. మేలు చేయడం చేత కాలేదనుకో ఊరుకో, అంతేగాని కీడు చేయకూడదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో, సామెతలు 20వ అధ్యాయం 22వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొను, ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకోవద్దు. మనకు కీడు చేస్తే ఎవరైనా వాళ్ళకి ప్రతి కీడు చేయకూడదు. మనం అలా అనుకోవద్దు. చెయ్యటం కాదు, చేద్దామని అనుకోవద్దు. అసలు ఒకటి నిన్ను 1 మైల్ దూరం నడిచి రమ్మన్నాడు అనుకో, వాటితో 2 మైళ్ళు నడిచేళ్ళు. యేసుప్రభు చెప్తున్న మాట. ఒకడు నీ పై వస్త్రం కావాలని తీసుకున్నాడు అనుకో, నీ కింద వస్త్రం కూడా ఇచ్చే. శత్రువుడు సహా ప్రేమించు. వాడే క్రైస్తవుడు. క్రీస్తు శిష్యుడంటే క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వాడు. మరి క్రీస్తు ఎప్పుడైనా కోపడ్డా? కోపడ్డాడు ఎప్పుడు? దేవాలయానికి పాటు చేస్తాడు. ఆ కోపం కంటిన్యూ అయిందా దగ్గర? అప్పుడుతోటే పోయింది. కొరడాలతో కొరడాలు చేయించి కొరడాలతో కొట్టేసాడు. చితకబాది చెల్లించదా? నా మందిరము ప్రార్థనా మందిరము, దీన్ని మీరు దొంగల గుహగా చేశారు. అంచేత కోపం వచ్చింది. మరి మనమే ఆయన మందిరం. ఆయన మన హృదయంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయము వీటిలన్నిటితో నిండిపోయి ఉంటే ఆయన కోపం రాదా? ఆయన వస్తానంటున్నాడు. హృదయం అనే తలుపు దగ్గర
ఆయన నిలబడి తడుతున్నాడు. ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో వాటితో నేను పూజ చేస్తానంటున్నాడు. మరి తలుపు తీయడానికి మనకేది లోపల ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ లోపల ఉంచుకుని తలుపు తీస్తే ఆయన వస్తాడు. తలుపు తీసి గిట్టేయట్లేదు, ఇట్లు గిట్టేసి ఆయన చేర్చుకోవాలి. అదే పేతురు గారు చెప్తున్నాడు. ఈ 5 విషయాలు మీరు ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తే వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నిర్మలమైనటువంటి పాలను అపేక్షించాలి. వాక్యమైనటువంటి పాలను అపేక్షించాలి. కీడు చేయటం అన్నది మానేయాలి. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనం, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, దాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకు. మనకేవడం కీడు చేస్తారు చాలా మంది ఉన్నారు, అవునా? అలాగే మనం ఉండకూడదు. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మనం క్రైస్తవులు అంటే క్రీస్తు మనసు కలిగి ఉంటేనే క్రైస్తవులు. ఆ మనసు లేకపోతే ఇవన్నీ లోపల చుట్టుకుంటున్నాయి. అంచేత పేతురు గారు చెప్పినటువంటి 5 మాత్రమే కాదు, ఇంకా చెడుతనాన్ని విడిచిపెట్టాలి, కోపం విడిచిపెట్టాలి, కీడు చేయటం అన్నది మానేసేయాలి. మరి ఇంకోటి ఉంది, అది చెప్పి విడిచిపెడతా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనులు ఏం చేయాలంట? తమ మార్గమును విడువవలెను. తమ మార్గమును విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు తమ తలంపులు అంటే ఎక్కడ ఉంటాయా? కిరణ ఉంటాయా? మనలోనే ఎక్కడ ఉంటాయి తలంపులు? మన మనసులోనే. ఇటువంటి తలంపులు, మంచి తలంపులు ఉంటాం మంచిది, చెడ్డ తలం. దుష్టుడు తమ తలంపులను మానవలెను. తమ తలంపులను మానవలని. దుష్ట తలంపులు మానాలి. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి. వారు యెహోవాకి తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు, ఈయన క్షమించే దేవుడు. క్షమాపణ అడగాలి కదా. మనకు ఒకసారి ముందు అడగండి అమ్మన్న అన్నం పెడతాను, అడగాలి కదా. అమ్మ అయినా అన్నం పెట్టాలంటే ఏం చేయాలి? అమ్మ ఆకలి అవుతుందని అడగాలి. అడిగే వయసు కాకుండా ఉన్నప్పుడు, చిన్నప్పుడు తల్లి వాడు కడుపు చూసి పెడతాడు, వాడు అడగకుండానే పెడతాడు, వాడు ఉద్దట్టాన్ని పెడతాడు. చిన్నపిల్లలు అన్నం తింటాక ఏం చేస్తారు? బలవంతంగా పెడతారు, వాడు బ్రతిమాలి పెడతారు. వాడు ఎదిగిన తర్వాత అడే అడగాలి. మరి మనం దేవుడిని అడగాలి కదా. అడుగుడి మీకు ఇవ్వబడున్నాడు, అడగాలి దేవుడిని. ఎప్పుడు అడగాలి మనం? భక్తిహీన మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్ట తలంపులను మానేయాలి. అప్పుడు దేవుని వైపు మనం తిరిగితే ఆయన ఏం చేస్తాడు? జాలి గలవాడు కనుక ఆయన బహుగా క్షమిస్తాడు. నేను చేత 8వ వచనం అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవుని తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని ఆలోచన వేరు, మానవునికి ఆలోచన వేరు. దేవుని ఆలోచన చొప్పున నరులను చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. కానీ మానవుడు ఏం చేశాడు? సాతాను యొక్క ఆలోచనకు లోబడిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయాడు.
దేవుడి నుంచి దూరమైన మానవుడిని మరలా దేవుడు తన దగ్గరికి తీసుకుంటాకి తన కుమారుడు క్రీస్తు లోకానికి పంపించాడు. ఆ క్రీస్తు చెప్పిన మాటలే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. తండ్రి దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటలు మీరు వినండి అన్నాడు. కుమారుడు క్రీస్తు కూడా నా తండ్రి ఏదైతే చెప్పాడో అదే నేను మీతో చెబుతున్నాను అన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తనిలు కట్టిన బుద్ధిమంతుడు. విని విడిచిపెట్టడం కాదు, చెప్పి కూర్చుండడం కాదు, విన్నదాన్ని బట్టి చేయాలి. నా మాటల చొప్పున చేయాలి, క్రియ ఉండాలి. అక్కడ మాటల తేటలు గట్టి పెట్టాలి. మా సంఘం ఎలా ఉంటుందంటే మాటల తేటలు మా ఇంటి దగ్గర, మాపుడు భోజనం మీ ఇంటి దగ్గర అంట. మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు కాదు కావాల్సింది, క్రియలు ఉండాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంది మాట. నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పినట్టు చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు కృప చూపుతాడా? చూపడు. అంచేత చెడు తలంపులని మానేయాలి. ఎవరు పెట్టారు ఆ తలంపులు? మనలో మనమే చేసుకున్నాం. అంచేత మానాల్సింది ఎవరు? మనమే. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసారా? పరిశుద్ధాత్మ ఎంత క్లియర్గా రాస్తున్నాడు. చెడుతనం అంటే భూమి మీద గొప్పదంట. నరుల చెడుతనం భూమి మీద గొప్పదే. అంతకంటే గొప్పది ఏమో లేదంటే భూమి మీద గొప్పదే. నరుల చెడుతనం కంటే గొప్పది ఏమీ లేదు. అది గొప్పది. వారి యొక్క హృదయంలో ఉన్న తలంపులు ఊహ అంతా కూడా కొంచెం కాదు, కొంచెమైనా మిగలలేదు, మొత్తం అంతా ఎల్లప్పుడూ అప్పుడప్పుడు లేదా కాదు, ఎల్లప్పుడు. ఇందాక చెప్పాను చూసారా, కోపం వస్తే 6 మాసాలు ఉంటుంది, సంవత్సరానికి 2 సార్లే వస్తుంది. ఆ 2 సార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది, 6 మాసాలు ఉంటుంది. అవునా? అలాగా వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనం, వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు. పేతురు చెప్పినటువంటి మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, దానికంటే పైన వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, ఇక్కడ పాపాత్ములు హృదయాల్లో నొచ్చుకున్నారు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి. మరి తండ్రి అయిన దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఆయన ఎందుకు నొచ్చుకున్నాడు? ఈ నరులు చేసింది నేనే కదా, ఇంత దుష్టులైపోయారు ఇంటిపోయాడో అని నొచ్చుకున్నాడు. ఆయన నొచ్చుకుని ఆయనకు కోపం వచ్చేసింది. వీళ్ళందరూ నాశనం చేసేస్తానన్నాడు, జలప్రళయం రప్పిస్తానన్నాడు. ఆ దినాల్లో నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు దేవుడు. ఆ కుటుంబం, నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడలు, ఆ ఎలమండు, ఆ వాళ్ళు మాత్రమే
వాడలో ఉన్నారు. వాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా, మానవ జాతి ఎవరు కూడా లేరు. అందరూ కూడా ఆ జలప్రలయంలో మునిగిపోయారు, చనిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ జనాలు పుట్టుకుని వచ్చారు. అంటే హృదయంలో నొచ్చుకున్నాడు. మన హృదయంలో ఆ నొప్పి ఉందా? ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించాలి. ఆ చెడుతనాన్ని మనము తొలగించుకోవాలి. ఆఖరిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో 28:13 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము. అతిక్రమం చేయని వాడు ఎవరు కూడా లేడు. పాపం లేని వాడు ఎవరు కూడా లేడు. వాటిని ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని మళ్ళీ చేయడం కాదు, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టేయాలి. మేము చదువుకున్న రోజుల్లో ఆగస్టు 15వ తారీఖుని మా మాస్టర్లు ఏమనేవారంటే, ఒరే మన దేశానికి స్వతంత్రం వచ్చింది కదా, ఈవేళ మీలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఒక్కొక్కటి విడిచిపెట్టేయండి రా, అన్నీ అంటలేదు నేను, ఒక్కటి విడిచిపెట్టేయండి అని మైండ్ పెట్టాను. ఎవరు విడిచిపెట్టేస్తారంటే ఒక్కొక్కరు చెప్తా ఉండేవారు. అలా చెప్పడం అలా చెప్పేవారంటే, కాఫీ తాగటం మానేస్తానండి. కాఫీ దొరలబట్టే కదా, దొరలబట్ట మంచిలబట్ట. కాఫీ తాగటం మానేసి టీ తాగుతాడంట. మరి అదేంటి? నేను పురసే తీసేయి, నా ఎడం చేయి పెడతాను. పురస చేయండి, ఎడం చేయండి, రెండు ఉంటాయి కదా. అలా మనం ఉండకూడదు, అలా మనం ఉండకూడదు. అది ఏం చేయాలి? అతిక్రమము దాచుకోకూడదు. దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, నాయనా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అంటే ఆయన జాలి కలిగిన వాడు, కనికర సంపన్నుడు. ఆయన ఖచ్చితంగా క్షమించి మనం చేర తీసుకుంటాడు బిడ్డగా. ఎంచేత ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తన బిడ్డలు మన పిల్లలకి మైలు చేసుకున్నారని అవసరపడేస్తామా? కడిగి శుభ్రం చేసుకుంటాం. వాళ్ళకి తెలియనప్పుడు మనం కడుగుతాం, వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు కడుక్కుంటారు. కడుక్కోకపోతే మనం ఊరుకుంటామా? అలాగే పౌలు గారు అంటాడు, తెలియక అవిశ్వాసంతో నేను చేశాను, కనికరింపబడ్డాను. తెలిసి చేసిన పాపానికి క్షమాపణ లేదు, తీర్పే ఉంది. ఇవాళ చాలామంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పిపోతున్నారు. తెలుసు కదా ఇది చేయకూడదు, చుట్టగా ఆగకూడదు, తెలుసా తెలవదా? మరి ఎందుకు ఆగుతున్నావు? ఇంకా మందు తాగకూడదు తెలుసు, మరి ఎందుకు తాగుతున్నావు? అవునా? అంటే నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. అందరినీ దేవుడు చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి ఆకాశం నుంచి చూస్తున్నాడు. అవునా? వివేకం కలిగి దేవుని వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుని కనుదృష్టి ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఒక్కడు కూడా లేడంట. అవునా? కనుక దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? చెడుతనం విడిచిపెట్టాలి. ఏంటి పేతురు గారు చెప్పినటువంటి 5తో మరొక 4 జ్ఞాపం చేశారు ఈ రాత్రిలో. 1 చెడుతనం విడిచిపెట్టాలి, 2 కోపం విడిచిపెట్టాలి, 3 కీడు చేయటం అన్నది మానేయాలి, 4వది చెడు తలంపులు విడిచిపెట్టాలి. ఈ 4 కూడా ఆ 5కి చేర్చుకుంటే
ఎన్ని అవుతాయి? 5కి 4 చేరితే ఎన్ని అవుతాయి? 6 అవుతాయా? 5కి 4 కలిపితే ఎంత? మరి 6 అంటే ఏంటి? కనుక పిల్లారా, ఈ రాత్రి సమయంలో వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విని విడిచిపెట్టడం కాదు, దాన్ని మళ్ళా తిరిగి మన దగ్గరికి రాను విడిచిపెట్టేయాలండి. దాన్ని మళ్ళా రానిచ్చుకోకూడదు. ఏదైతే ఒప్పుకున్నామో దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టేయాలి, దాన్ని కూడా తెచ్చుకోకూడదు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళే దీవించబడతారు. దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క దీవెనలు పొందాలి అని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో బదిలిపరచాలి, ఫలించి అభివృద్ధి పొందుకు సహాయం చేయండి. చెడుతనాన్ని, కోపాన్ని, కీడు చేయటాన్ని, చెడు తలంపుల్ని మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులే నాయనా మేము ఎదగటానికి వాక్యము అనేటువంటి పాలు అనేటువంటి వాక్యాన్ని మేము అపేక్షించి ఆసక్తితో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి, మీ యొక్క వాక్యం వెలుగులో మా జీవితాలు సరిచేసుకుని మీ కుమారుని తీర్చే యొక్క సారూప్యంలోనికి మేము రావటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుని తీసుకుంటూ రాకడా బహు సమీపంగా ఉందన్న ఆలోచన మేము కలిగి ఉంటున్నాం. కనుక సిద్ధపడిన వారిగా మేము ఉండడానికి మీరు కృప చూపమని మనం చేస్తున్నాం. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించాలి, ఇతరులకు కూడా చెప్పడానికి మంచి మనస్సు వాళ్ళకి అనుగ్రహించాలి. వాక్య ప్రకారంగా జీవిస్తూ మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించి నాయన మా యొక్క అపరాధాలన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ యొక్క దీవెనలు పొందేటువంటి భాగ్యం వాక్యమైన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అదే